హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అంటే మెయిన్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైన పివి మిథున్ రెడ్డి గారు సిట్ విచారణకి అంటే ఏపీ లిక్కర్ స్కామ్ గురించి విచారణకు హాజరు కావడం జరిగింది. అయితే విచారణ పూర్తయిన తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆయన కీలకంగా ఒకటే విషయం చెప్పారు. ఆయన మాట్లాడిందంతా వేరే విషయం. కానీ అందులో ఒక కీలక పాయింట్ ఏంటంటే, కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అనేటట్టు. అంటే ఎన్ని ఆరోపణలు చేసినా కానీ మమ్మల్ని అరెస్ట్ చేయలేకపోతుంది. మా మీద కేసులు బనాయించడం తప్పితే ఎక్కడా కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేకపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఆయన చెప్పిన దాంట్లో కూడా పూర్తిగా వాస్తవం ఉంది. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం ఇక్కడ వీళ్ళ మీద పెడుతున్న కేసులు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ తెలిసినవే. అవన్నీ కూడా వాస్తవాలే. వాళ్ళు స్కాములు చేశారు. వాళ్ళు స్కాముల నుంచి బయటపడడానికి, అరెస్ట్ కాకుండా ఉండడానికి మొత్తం అంతా కూడా ప్రీ ప్లాన్డ్‌గా జాగ్రత్త పడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్‌సీపీ నాయకులు చేసిన స్కాములన్నీ కూడా బయటకు తీస్తున్నారు. బయటకు తీసిన తర్వాత పూర్తి ఆధారాలనేవి సరిగ్గా పట్టుకోలేకపోతున్నారు. రెండోది వాళ్ళని జైలుకి పంపలేకపోతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గాని, వేరే నాయకులు ఏం చెప్తారనంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మమ్మల్ని జైలుకి పంపడానికి వ్యవహరిస్తుంది. కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్తారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మా మీద కేసులు పెడుతుంది గానీ అవన్నీ కూడా నిరాధారణం అయిపోతున్నాయి. మమ్మల్ని ఏమీ చేయలేకపోతుంది. కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అని చెప్పి ఈయన చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎలా ఉందనంటే, కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా జరిగిన అరెస్టులన్నీ కూడా చిన్న చిన్న వ్యక్తులు. వర్రా రాఘవరెడ్డి గాని, కాళీ కృష్ణారెడ్డే గాని, ముఖ్యంగా రవిప్రకాష్ గాని, బోరుగడ్డ అనిల్ కానీ, స్వాతి రెడ్డి గాని, రీసెంట్‌గా పాలెటి కృష్ణవేణి కానీ, పోసాని కృష్ణమురళి కానీ, అండ్ మెయిన్‌గా వల్లభనేని వంశీ. అండ్ మెయిన్‌గా నందిగామ సురేష్. ఇంకింతకు మించి ఎవరు అరెస్ట్ అవ్వల. వీళ్ళలో గొప్ప నాయకులు అనుకునేవాళ్ళు ఎవరు లేరు. గతంలో ముఖ్యంగా పేర్లు తెలిసిన నాయకులు గాని, బూతుల మంత్రులు అని చెప్పి కోడళ్ళ నాని, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, లేదంటే అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, రోజా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. కానీ ఎక్కడ అరెస్ట్ చేయలేదు. మిథున్ రెడ్డి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీద ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. మొన్న రీసెంట్‌గా చూసుకుంటే అంతకుముందు మెయిన్‌గా విజయసాయి రెడ్డి గారి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. పోర్ట్ స్కాములు అన్నారు. ముఖ్యంగా రైస్ మాఫియా అన్నారు. ఇలా రకరకాలుగా వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా వీళ్ళెవరిని కూడా అరెస్ట్ చేయడానికి పూర్తి ఆధారాలు దొరకడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం పట్టుకుంటుంది. కొంతవరకు వెళ్తుంది. తర్వాత వదిలేస్తుంది. అంటే పెద్ద స్థాయి నాయకుల్ని ఎవరిని కూడా అరెస్ట్ చేయడం లేదు. అంత పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఏవైతే వాళ్ళు చేసిన అవినీతి అవకతవకలున్నాయో వాటి మీద ఎదరకు వెళ్ళడం లేదు. కొంతవరకు మాత్రమే. అంటే ముందు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం, తర్వాత అరెస్ట్ చేసే దశకు వెళ్ళడం, వాళ్ళేమో ముందే బెయిల్ తెచ్చుకోవడం, లేదనంటే వాళ్ళ ఏర్పాట్లో వాళ్ళుండడం, వీళ్ళు ఏమీ చేయలేక చివరిలో వదిలేయడం. ఇక్కడ సోషల్ మీడియాకు సంబంధించో లేదా కింద స్థాయి వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడారో, ఎవరైతే అతిగా మాట్లాడారో, ఎవరైతే గొడవలకు పాల్పడ్డారో అటువంటి వ్యక్తులను మాత్రమే అరెస్ట్ చేశారు. మెయిన్‌గా ఈ పెద్ద పెద్ద నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వీళ్ళెవరిని అరెస్ట్ చేయల. మళ్ళీ అదే వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు అంటారు, కూటమి ప్రభుత్వం అంతా కూడా మా మీద కక్ష సాధింపులు చేస్తుంది, మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది, మమ్మల్ని అందరిని కూడా జైల్లో పెట్టడానికని చూస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎంతమంది మీద ఎన్నో ఆరోపణలొచ్చినియి, ఎంతమంది జైలుకి వెళ్లారనేది ఒకసారి లెక్కేసుకోండి. ఎవరు వెళ్ళలేదండి. కేవలం వల్లభనేని వంశీ ఎళ్లారండి. వల్లభనేని వంశీ కూడా ఎందుకు వెళ్లారంటే, నారా లోకేష్ గారి పుట్టుక గురించి, నారా భువనేశ్వర్ గారిని అవమానిస్తూ, చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా అవమానించారు. అసలు చంద్రబాబు నాయుడు గారిని అవమానించారని చెప్పి, ఇలాగా కొంత నారా లోకేష్ గారి పుట్టుక గురించి మాట్లాడింది, మొట్టమొదటిగా మాట్లాడింది వల్లభనేని వంశీ అండి. ముందు మీడియా ముఖంగా మాట్లాడారు. తర్వాత అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత అంబటి రాంబాబు గారు, ఇంకొకరు అలా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అందుకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు తప్పితే, అది కాకుండా టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఉన్నారు తప్పితే, ఎక్కడ కూడా వల్లభనేని వంశీ మీద కూడా సరైన ఆరోపణలు లేవండి. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ముఖ్యంగా అరెస్ట్ చేయవలసిన పరిస్థితి వస్తే అంబటి రాంబాబుని, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ కానీ, ఆర్కే రోజా కానీ ఇలా గతంలో పనిచేసిన మంత్రులందరిలో దాదాపుగా 90% మందిని అరెస్ట్ చేయాలి. కానీ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు చేయడం లేదు. కానీ మిథున్ రెడ్డి గారేమో ఇక్కడ చేతకాని ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చేయలేకపోతుంది, ప్రతిసారి కూడా ఆరోపణలు చేసి వెళ్ళిపోతుంది, వదిలేస్తుందని ఈయన అంటాడు. వైఎస్ఆర్‌సీపీ నాయకులు, మిగిలిన నాయకులందరూ కూడా ఏమంటున్నారు? మా మీద కక్ష సాధింపులు చేస్తుంది, కూటమి ప్రభుత్వం మమ్మల్ని కావాలని అరెస్ట్ చేయాలని చూస్తుంది, ముఖ్యంగా పరిపాలన చేతకాక మా మీద అరెస్టులు చేస్తుందని చెప్పారు. మరి ఏది నిజం?
ఒకసారి ఆలోచించుకోవాలండి. ఇప్పటి వరకు కూడా ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఎంతమంది మీద కేసులు వచ్చినాయి? పేర్ని నాని గారి మీద దగ్గరగా 2,00,00,000, 3,00,00,000 గోడౌన్‌లో ఉన్న ధాన్యాన్ని దొంగిలించి అమ్మేశారని చెప్పి పెద్ద ఆరోపణొచ్చింది. ఆల్మోస్ట్ పరారీ దశకెళ్ళిపోయారు. ఆయన సారీ ఆయన ఊరొదిలి పారిపోయి ఎళ్ళిపోయారు. మరి ఆయన అరెస్ట్ అవ్వలేదే? జోగి రమేష్ మీద బోలెడన్ని ఆరోపణలొచ్చినాయండి. మరి ఆయన కొన్ని రోజులు కనిపించకుండా పోయారండి. ఆయన కొడుకు మాత్రమే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కేసులో ఆయన ఒక నెల రోజులు దగ్గరగా జైల్‌లో ఉండొచ్చారు. మరి అటువంటి ఆరోపణలు, అటువంటి స్కాములు చేసి, అటువంటి అవినీతి పనులు చేసిన నాయకులు ఎంతమంది ఉన్నారు కీలక నేతలు. మరి వాళ్ళెవరు అరెస్ట్ అవ్వలేదే? ముఖ్యంగా కొడాలి నాని కూడా అరెస్ట్ అవ్వలేదే? రోజా మీద కూడా ఎన్నో ఆరోపణలొచ్చినాయి. ఆవిడ కూడా అరెస్ట్ అవ్వలేదే? మరి ఇంకెక్కడ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు? ఒక్కసారి వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తెలుసుకోవాల్సిందేంటంటే, కూటమి ప్రభుత్వం అసలు అరెస్ట్‌ల మీద పెద్దగా ఫోకస్ చేస్తల్ల. ఎవరో కింద స్థాయి వ్యక్తుల్లో ఇష్టానుసారంగా బూతులు తిట్టి మాట్లాడిన వ్యక్తుల్ని మాత్రమే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తుల్ని మాత్రమే కొంత కంట్రోల్‌లో పెట్టడానికి అరెస్ట్ చేసి ఒక నెల, 2 నెలల్లో జైల్‌లో ఉంచి వాళ్ళని కూడా వదిలేయడం జరుగుతుంది. అంతే తప్పితే పూర్తి స్థాయిలో అరెస్టులు చేసిన ఫలమైతే ఈ పాటికి వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్‌లో పెడితే జైల్‌లు కూడా సరిపోయాడు. అంతమందిని అరెస్ట్ చేయాలి. అన్ని దారుణాలు జరిగినాయండి. అది మీకు తెలిసిన విషయమే, వాళ్ళకి తెలిసిన విషయమే. కానీ నిన్న మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలా అంటారు. మిగిలిన వైఎస్ఆర్‌సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారేమో కక్ష సాధింపుల చర్యలు, కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది, పాలన ఏమీ చేత కావట్లేదని చెప్పి ఇలా మాట్లాడతారు. మరి ఏది వాస్తవాలనేది మీరే అర్థం చేసుకోవాలి.